మహాన్యూస్ వరుస కథనాలతో వందల ఎకరాల భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు కదిలింది. ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. మహాన్యూస్ వెల్లడించిన భూ కబ్జాల ఆరోపణలకు అధికారిక నిర్ధారణ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఐడిపిఎల్ పరిశ్రమకు కేటాయించిన 902 ఎకరాల భూమిపై ఈ కమిటీ సమగ్ర సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఐడిపిఎల్ భూములను నిషేధిత జాబితాలో చేర్చింది ప్రభుత్వం. కొందరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఐడిపిఎల్ భూ కబ్జాలు జరిగాయని మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ను ప్రసారం చేసింది. ఆక్రమిత భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వందల కోట్ల అక్రమార్జన చేసినట్లు ఆరోపణలున్నాయి. మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ కథనాల తర్వాతే విజిలెన్స్ విచారణ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణలో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు విజిలెన్స్ అధికారులు. కంపెనీకి సంబంధించిన భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐడిపిఎల్ భూముల హద్దులు అన్యాక్రాంతమైన ఎకరాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం సర్వే కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ నివేదిక వచ్చాక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మహాన్యూస్ వరుస కథనాలతో వందల ఎకరాల భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు కదిలింది. ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. మహాన్యూస్ వెల్లడించిన భూ కబ్జాల ఆరోపణలకు అధికారిక నిర్ధారణ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఐడిపిఎల్ పరిశ్రమకు కేటాయించిన 902 ఎకరాల భూములపై ఈ కమిటీ సమగ్ర సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఐడిపిఎల్ భూములను నిషేధిత జాబితాలో చేర్చింది ప్రభుత్వం. కొందరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఐడిపిఎల్ భూ కబ్జాలు జరిగాయని మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ను ప్రసారం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల సంచలనమైనటువంటి భూ కబ్జా బకాసురులు ఎవరైతున్నారో ఒక్కొక్కటి కూడా మహా టీవీ ముందుకు పెడుతున్నాడు. మనం ఐడిపిఎల్ ల్యాండ్కి సంబంధించి 1000 ఎకరాలు కేటాయించింది. 1961లో కంపెనీ నిర్మించడానికి కూడా 1000 ఎకరాలు కేటాయించిన నేపథ్యంలోనే ఆల్రెడీ అంతా కూడా వెనకలకు ముందుకు చూసుకుంటే ఎక్కడెక్కడ కబ్జాలు కూడా విల్లాలు కడుతున్నారు, అపార్ట్మెంట్ టైటవర్లు కడుతున్న పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నేతలు కానివ్వండి, అక్కడ వ్యాపారవేత్తలు ఎవరైతే మొత్తం ఒక ఐడిపిఎల్ ల్యాండ్ మొత్తం నామరూపం లేకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తే మొత్తం మీద మహా టీవీ ముందుండి అక్కడ ఉన్న ఎంత ల్యాండ్ కబ్జా గురించి అన్యాక్రాంతమవుతున్న అన్నింటిని కూడా సర్వే సహా కూడా ప్రజెంటేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి. మొత్తం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఐడిపిఎల్ ల్యాండ్ అన్యాక్రాంతం కాకుండా మనము ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా స్పందించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి మొత్తం 4 కమిటీ వేయడం జరిగింది. మొత్తం మీద ఒక ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి మొత్తం ఒక కబ్జా, ఎందుకంటే కబ్జా ఎక్కడ ఉంది, ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కేటాయించాము, ఈ యొక్క సర్వే నెంబర్లన్నీ కూడా సర్వే చేసి నక్ష చేసి ఇదంతా కూడా సర్వే చేయాలి. డిస్ట్రిక్ట్ సర్వేర్ అందరూ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద అంటే ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా స్పందించి ఒక కమిటీలో భాగంగా అసలు ఐడిపిఎల్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కేటాయించారు, ఇప్పుడు ఎంత మిగిలింది, ఇవన్నీ కూడా చేయాలంటే సర్వే చేయాలి. సర్వే చేయాలంటే ఎవరు అక్కడ మా బాలనగర్ మన రెవెన్యూ డిపార్ట్మెంటు, కుత్బుల్లాపూర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, కుకుట్పల్లి, ఈ 3 సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అది కానీ మండల ఆఫీసర్స్ కానివ్వండి, ఈ 3 మండలాలకు సంబంధించిన ల్యాండ్ అంతా కూడా ఐడిపిఎల్కి సంబంధించినటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ అంతా కూడా పక్కన చూసుకుంటే అయితే టెకమ్స్ పక్కన చూసుకుంటే మరి ఏదైతే ఉందో 210/123 సర్వే నెంబర్ ఏదైతే అదంతా కూడా అన్యాక్రాంతమైంది. అక్కడ మొత్తం మీద టవర్లు కడుతున్న పరిస్థితి. ముందుకు చూసుకుని 210 కానీ 230 కానీ 310 కానీ 370 కానీ ఈ సర్వే నెంబర్లన్నీ కూడా ఎక్కడికక్కడ కబ్జాకు గురవుతున్న పరిస్థితి. మనం ఇందిరానగర్ ఏది చూసుకుంటే వాళ్ళు గతంలో కంపెనీ ఏర్పడ్డప్పుడు కూడా కూలీలుగా వచ్చిన
పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి పరిస్థితి చూస్తాం. వాళ్ళ పక్కన పెట్టుకుంటే వెనక భాగం ఏదైతుందో ఐడిపిఎల్ రంగారెడ్డి కమాన్ ఏదైతుందో అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ కూడా మొత్తం ఎక్కడికక్కడ కంపెనీలు కూడా పరిస్థితి కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ ఐడిపిఎల్ టెకమ్స్ పక్కన చూసుకుంటే ఇదంతా కూడా ఆక్రమించి ఇదంతా కూడా ఐడిపిఎల్ ల్యాండ్ అన్ని కూడా అన్యాక్రాంతం అవుతున్నది. కనుక ఇది తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని చెప్పి మహా న్యూస్ కూడా ప్రతిరోజు కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఏంటంటే మనం ఆల్రెడీ చాలా సందర్భంలో మా మీద అటాకులు చేసిన పరిస్థితి. అదే ఏ2 ఏదైతే వాళ్ళు ఉన్నదో హోమ్ల్యాండ్ వాళ్ళు ఉన్నారో అక్కడ 210 సర్వే నెంబర్ను ఆక్రమించారు. దానికోసం ఒక సర్వేకు ఏదైతే కవరేజ్కి వెళ్ళామో కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా తమ పైన దాడికి దిగబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇదంతా కూడా చూస్తే మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అదే రంగంలోకి దిగింది. విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా దీనిపైన ఎంతవరకు సర్వ్ చేస్తారని కూడా బయటపడే అవకాశం మరి న్యాయ నిపుణులను చూసుకున్నట్టయితే అసలు విజిలెన్స్ అవసరమే లేదు. డైరెక్ట్గా గవర్నమెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా దిగి పోలీసులో బందోబస్తు తీసుకొని డైరెక్ట్గా సర్వే చేసుకోవచ్చనే న్యాయ నిపుణులు చెప్తారు. కానీ ప్రభుత్వం మాత్రము స్పందించి ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు 4-5 మందిని అధికారులు పెట్టడం జరిగింది. జేడి శ్రీహారి ఎవరైతే ఉన్నారో తన అధికారికంగా పెట్టడం జరిగింది. తన యొక్క సమక్షంలో డిస్ట్రిక్ట్ సర్వేర్ అంతా కూడా సర్వే చేస్తామని చెప్తున్నారు కదా. సర్వే చేయాలంటే డిస్ట్రిక్ట్ సర్వేరు రెవెన్యూ 3 మండలాలకు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళందరి సమక్షంలో అసలు కేటాయించిన ల్యాండ్ ఎంత, ఎన్ని సర్వే నెంబర్ కేటాయించారు, ఐడిపిఎల్ ల్యాండ్ ఎంత ఉంది, గతంలో ఎంత కేటాయించారు, 1000 ఎకరాలు కేటాయించారు, 1000 ఎకరాలలో ఏ సర్వే నెంబర్కి ఎంత ల్యాండ్ కేటాయించారు, ఆ బౌండరీస్ ఏంది అన్న దానిపైన కూడా సర్వే చేయాల్సిన పరిస్థితి. మొత్తం ఏంటంటే ల్యాండ్ ఏదైతే ఐడిపిఎల్ కంపెనీ కేటాయించారో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్ అన్ని కూడా 3 మండలాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా ఎక్కడ ఉంది, ఆ సర్వే నెంబర్లతో సహా ఏ సర్వే నెంబర్కి ఎంత కేటాయించారనేది కూడా క్లియర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ప్రకారమే పోలీసుల బందోబస్తుతో పెట్టుకొని సర్వే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కడికక్కడ అన్యక్రాంతం అయిపోయింది. దాదాపు 100 ఎకరాల కొద్ది కూడా అన్యక్రాంతం అయిపోయిన పరిస్థితి. అక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇదంతా కూడా మొత్తం బయటపడాలంటే ఖచ్చితంగా సర్వే చేయాలి. సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేస్తే అన్యక్రాంతం అయిందన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ స్థానికులను డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి మనం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.